ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో మా సుధాకర్ సార్ చాలా సీరియస్గా ఎస్ఎస్సి ఇంటర్నల్ మార్క్స్ చేస్తున్నాడు. సో అతనికి కూడా నేను చెప్పాలి వీడియో తీస్తున్నా అని సడన్గా వెళ్ళి ఏం చేస్తుండో చూద్దాం. అట్లనే రీసెంట్గా ఆయనకి ఒక మంచి జరిగింది, అదేనా కనుక్కున్నాం రండి. ఏడు సార్ ఇక్కడ తెలుగు సార్, నమస్కారం తెలుగు సార్. ఏం చేస్తున్నారు? కరెక్షన్సా? ఎస్ఎస్సి ఇంటర్నల్ మార్క్స్లో బిజీ ఉన్నాడు సార్. ఏమో మీ అందరూ అయిపోయినాయి ఎఫ్ఏ బుక్స్? ఎస్, ఓకే. సుధాకర్ సార్, నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే, సడన్గా ఎందుకు వచ్చిందంటే, మీకు ఈ మధ్యకాలం ఒక మంచి జరిగింది కేసీఆర్ వల్ల. అదేందో చెప్పాలి అందరికి కూడా, ప్లీజ్. మా సార్ చెప్తాడు వినండి. కేసీఆర్ దయ వల్ల మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఒకటి వచ్చింది. అది ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. వెరీ సూన్, ఐ మీన్ మార్చ్ వరకు గృహప్రవేశం కూడా అయిపోతుంది. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టింది, రేవంత్ రెడ్డి సార్ కట్టింది కాదు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ ఎక్కడ? మన జవహర్ నగర్. జవహర్ నగర్ అంటే ఎక్కడ వస్తుంది? జవహర్ నగర్, బాలాజీ నగర్, దమ్మాయిగూడ సైడ్. సో మొత్తం మీద హైదరాబాద్లో ఒక ఇంటి వాడు అయిపోతుంది. నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పిన కదా, ఇల్లు కట్టుకొని స్థిరపడాలని చెప్పేసి. సో ఆల్మోస్ట్ నాగరం సైడ్, కూడా నాగరం సైడ్ అది లాంగ్ అయిపోతుంది. ఇటు మన సికింద్రాబాద్ సైనిక్పూరి నుంచి చాలా దగ్గర ఉంటుంది. మంచి బిల్డింగ్స్, 5 floors బిల్డింగ్స్. కేసీఆర్ అన్ని చోట్ల 11 blocks, 11 floors, 10 floors మినిమం. మాకు ఇచ్చిన దగ్గర అయితే మంచిగా 5 floors ఉన్నాయి. సూపర్ ఉన్నాయి బిల్డింగ్స్. ఆల్మోస్ట్ 600 SFTలలో మంచి కాదు. లిఫ్ట్ ఉందా? లిఫ్ట్, మెట్లు కూడా. ఇప్పుడు అంతా నాకు తెలిసి వాళ్ళు గోడలు వేసేసి, గోడలు, కొంచెం కిచెన్, 2 బాత్రూమ్లు. మనం ఏంటంటే సెల్ఫ్లు లేవు కాబట్టి ఆగినాం, లేదంటే గృహప్రవేశం అయిపోతుండే. సెల్ఫ్లు ఉండుండే, సెల్ఫ్లు వర్క్ అవుతున్నాయి. మొత్తం మీద ఆడికి వెళ్ళిన తర్వాత ఒకసారి వీడియో సార్ది కూడా డబుల్ బెడ్రూమ్ వీళ్ళు చూపెడతాను. తర్వాత నాకు తెలిసి అప్ అండ్ డౌనా? అప్ అండ్ డౌన్ సార్. ఎంత జస్ట్ మనకు మార్నింగ్ టైంలో అంత రష్ ఉండదు కాబట్టి ఒక ½ అవర్లో వచ్చేయచ్చు అంతే. వెళ్ళడం కొంచెం ఒక 20 minutes. తెలిసి ఏప్రిల్ నుంచా? ఏప్రిల్ ఫస్ట్ వీక్ డెడ్ లైన్ ఇచ్చారు వాళ్ళు, ఖచ్చితంగా ఉండాలని. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్కి వస్తారంట ఎవరు వస్తున్నారు. సికింద్రాబాద్ ఏరియాలో చాలా మందికి కూడా అక్కడనే వచ్చినాయి. సికింద్రాబాద్, అంబర్పేట, ముషిరాబాద్ నియోజకవర్గం 3 కాన్స్టిట్యూన్స్ ఉన్న వాళ్ళకి జవహర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయండి. సో మొత్తం మీద మా తెలుగు సార్ ఒక ఇంటి వాడు అయిపోతుండు, వెరీ సొంత ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. అలాగే వెరీ సూన్ సార్ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చూద్దాం. ఎందుకంటే హైదరాబాద్లో ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఒక మంచి కార్యక్రమంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కార్యక్రమం మొదలైంది. సో నాకు తెలిసి చాలామందికి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అన్నారు. సార్ 1,00,000 కట్టకపోయినా కూడా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పేదవాళ్ళకి, అర్హులకి, అందరికి కూడా సిటీ అవుట్స్కట్స్లోనో, సిటీ ఇంటీరియర్లోనో, అంటే ఎక్కడ జాబ్ ఉంటాడు కట్టరు కాబట్టి అందరినీ సిటీ లోపలనే మనం అకామిడేట్ చేయలేము. కాబట్టి ఎక్కడికైతే అకామిడేట్ చేయగలుగుతారో అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మా తెలుగు సార్కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేసింది. సో వెరీ సూన్ మనం ఆ డబుల్ బెడ్రూమ్ ఇంటికి వెళ్ళి సార్ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చూద్దాం. అట్లనే వర్క్ అవుతుంది. ఇప్పుడు అవుతుంది సార్, వర్క్ అవుతుంది. 2 days అయితే అందుకని బాగా బిజీ ఉంటుండు. స్కూల్ అయిపోగానే డైరెక్ట్ అక్కడ దొరుకుతున్నాడు, పని చేసుకొని వస్తున్నాడు. అందుకోసమే ఈ మధ్యకాలంలో వీడియోస్ రాలేదు సార్. సో మళ్ళీ విల్ బి బ్యాక్ ఇన్ ద వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.